సముద్రాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మాజీ తాజా ప్రజాప్రతినిధులను కలుసుకోవాలని గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఇంటింటికి కేసీఆర్ ఫలాలు ఏ రకంగా అందినాయో చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. రేపు రాబోయే రోజుల్లో సంస్థాగత ఎన్నికలను సమర్థవంతంగా ఎన్నుకోవడానికి కేసీఆర్ గారు నాకు ఆదేశించింది ఏంటంటే, ప్రతి ఊరు మీద గులాబీ జెండా ఎగరాలి. గణపురం మండలం పరిధిలో ఇప్పుడు రూరల్ అయిపోయింది, టౌన్ కూడా అయింది కాబట్టి రూరల్లో గులాబీ జెండా ఎగరాలి, టౌన్లో గులాబీ జెండా ఎగరాలి, జనగాం జిల్లా పరిషత్ పైన గులాబీ జెండా ఎగరాలని ఒక పిలుపనొచ్చు ఆదేశించడం వల్ల వాళ్ళ ఏ నియోజకవర్గం లేని విధంగా మనం మాత్రం కార్యక్రమాలు చేసుకుంటున్నాం. పగడ్బందీగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా రేపు మిమ్మల్ని గెలిపించే బాధ్యత, అదేవిధంగా సమర్థవంతమైన గెలుపు గుర్రాలకు మరి సర్పంచ్ కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ కావచ్చు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కావచ్చు, ఎంపీపీ జెడ్పీటీసీలో కూడా మీకు దిశానిర్దేశించడానికి పెద్ద పెద్దలు ఇప్పుడు మనకు అందరికంటే మరి మొన్నటిదాకా స్టాండింగ్ కమిటీ చైర్మన్, అదేవిధంగా జెడ్పీటీసీ ఉన్న మారపక్క రవి గారు ఈ ఊరికి సుపరిచితులు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ మొన్నటి అంతకుముందు బాలరాజు అక్కడ బీసీ నాయకులు, అదే కూడా చైర్మన్ కూడా డైరెక్టర్ దాదాపు 30 సంవత్సరాలు నన్ను ఎన్నంటి ఉన్న ఆకు కుమార్ గారు మరి ఎప్పుడు 24 గంటలు మరి మంచి చెడు కష్ట సుఖాల్లో మాట్లాడడమే కాకుండా ముందు వరుసలో ఉండి పనిచేయడం. అదేవిధంగా మరి నర్సన్న మరి వ్యవస్థాపక అధ్యక్షులు లెక్క బీఆర్ఎస్ పార్టీ పెరిగిన కొద్ది వారు పెరుగుతూ ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో మండలంలో కీలక భూమిక పోషించబోతున్నారు నర్సన్న గారు. తమ్ముడు సురేష్ మీకు అందరు కూడా తెలుసు, మొన్న సర్పంచ్ ఫోరం మరి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, అదేవిధంగా పెసర్ సారయ్య గారు మాస్టర్, కరాటే మాస్టర్ గారు, వారికి కూడా యూత్ తోటి మంచి సంబంధం అని చెప్పేసి వారిని తీసుకొచ్చే కార్యక్రమం. అదేవిధంగా చిన్న వయసులో మండల అధ్యక్ష పదవి ఏర్పాటు చేసుకుని ఇన్ఛార్జిగా తనదైన శైలిలో ఏ కార్యక్రమం ఇచ్చినా దిగ్విజయంగా మరి చేస్తున్న వారికి, అదేవిధంగా మా సురేష్ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు మనకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ కు నమ్మక ద్రోహం చేసి కడియం శ్రేణుడు కాంగ్రెస్ పోవడం వల్ల, అధికారం కాంగ్రెస్ లో ఉండడం వల్ల ఆయన పాత చరిత్ర మరి కన్నింగ్ ఫెలో, తర్వాత డిక్టేటర్, నిరంకుశం, నకిలీ ఎన్కౌంటర్లు, తర్వాత కక్ష సాధింపు చర్యలు అనేక 10 సంవత్సరాలు టీడీపీ చేసింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేస్తాడేమో, బిల్లులు రాకుండా చేస్తాడేమో, పనులు ఇవ్వకుండా చేస్తాడేమో, దొంగ కేసులలో అక్రమ కేసులలో మనలో ఇరికిస్తాడేమో అనే భయంతో చాలా మంది కూడా కదలకుండా మెదలకుండా కుడిలో పడ్డేలకు కొట్లాడుతున్నారు. సో అందరు 90% దేవుని దయ వల్ల మీ అందరి సహకారంతో నేను ఒంటి కాల మీద ఉండి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గెలిపించడం జరిగింది. 2004 తర్వాత ఇప్పటి వరకు కడియంసరి ఊర్లలో తిరిగి ఎవరినో సర్పంచ్ చేసింది లేదు, ఎంపీటీసీ చేసింది లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కడో అధికార పార్టీ అని ఒక ఆశ ఉన్నది కాబట్టి మనము దిమ్మ తిరిగే దెబ్బ కొట్టాలి. వార్డు మెంబర్ను కాడ నుండి మొదలు పెడితే ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ అన్ని మనమే హస్తగతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి మనకున్న ఆయుధం ఏంటి అంటే, నువ్వు ఇవాళ ఓటు అడిగకు బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకి ఉంది. ఇప్పుడు వీళ్ళే అస్సలు సిసలైన విత్తనాలు అనుకుంటాయి, ఇత్తన పొట్లు అనుకుంటాయి. వీటిని మనము నారు పోస్తాం, మండే కడతాం, నారు పోస్తాం, నారు పోసినాక నాటేస్తాం. తూమెడొడ్లు వస్తే 4 పుట్లు ఒట్లు ఎట్లయితాయో అదే విధంగా రేపు ఓటు అట్లా పండుతాయి మీరందరిగా గట్టిగా పనిచేస్తే. ఎందుకంటే మనం ప్రోగ్రాం ఎంత గొప్పగా తీసుకున్నామంటే, ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ ఫలాలు. ఏ ఇంటిని తీసుకున్నా మీరు పోయి ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లో తప్పకుండా రైతు ఉండేది ఉంటే రైతు బంధు పేరు మీద 11 సార్లు కలిపి 73,000 కోట్లు ఇవ్వడం జరిగింది, 11 సార్లు. సో ఆ రైతుకు తప్పకుండా మేలు జరిగినట్టే. ఆ ఇంట్లో నాన్న గాని అమ్మ గాని ఆ రైతుకు ఉండేది ఉంటే 200 ఉన్న పెన్షన్ 2,000 చేసిన చరిత్ర మనకున్నది. ఆ ఊర్లో బిడ్డ కనుక ఉండేది ఉంటే ఆ బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి పేరుతో 1,00,000 రూపాయలు ఇచ్చినాం. ఆ బిడ్డకే కానుపోయేది ఉంటే మరి న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం. తర్వాత 53 రకాల
పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేయడం, తర్వాత కాన్పు నొప్పులు వస్తే 108 బండిచ్చి హాస్పిటల్ పంపించడం, మళ్ళీ వెనుకకి వచ్చినప్పుడు కేసీఆర్ కిట్టు బిడ్డ పుడితే 13,000, కొడుకు పుడితే 12,000 ఇచ్చే చరిత్ర భారతదేశంలో ఎక్కర్లేదు, ఓన్లీ మన దగ్గర మాత్రమే. సో పెళ్లి చేసి మొదటి కాన్పు రెండో కాన్పు పెళ్లి చేసే బాధ్యత కూడా కేసీఆర్ తీసుకొని ఎక్కడ కూడా అవసరం ఉన్న దగ్గర తప్ప ఆపరేషన్లు కూడా చేయకుండా గొప్పగా మానవీయ కోణంలో గొప్పగా చేసిన చరిత్ర ఇలా కేసీఆర్ గారు. ఆ ఇంట్లో ఒక వితంతు ఉండేది ఉంటే 2,000 పెన్షన్, ఒంటరి మహిళ ఉంటే 2,000 పెన్షన్, వికలాంగులు ఉంటే 4,000 పెన్షన్. సో ఈ రకంగా విద్యార్థులు ఉండేది ఉంటే మరి ఫీజు రియంబర్స్మెంట్, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం 1,021 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క విద్యార్థిని మరి చదివిపించే కార్యక్రమం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ ఇంట్లో ఇంకుడు గుంత, ఆ ఇంట్లో మిషన్ భగీరథ ద్వారా ఇంట్లోకే నల్ల వచ్చే ఏర్పాటు, ఆ ఇంట్లో నీళ్లు నిల్వ ఉండకుండా మరి ఇంకుడు గుంత ఏర్పాటు చేసి ఇంట్లోనే నీళ్లు అక్కడికి లోనికి వెళ్ళిపోయే విధంగా మరి అనేక రకాలుగా ఇట్లా చెప్పుడు పోతే ఒక ఇల్లు చూస్తే ఏదో ఒక అంటే దాన్ని మనం ఇంతమని చెప్పుకున్నట్టు హనుమంతుని గుడి లేని ఊరుండదు, కేసీఆర్ పథకము పొందని ఇల్లుండదు. బయటికి వెళ్తే గ్రామ పంచాయతీ భవనం కొత్తగా, తర్వాత మన ఊర్లో ఉన్నది మనం చూసుకున్నాం, మన ఊరు మనబడి కార్యక్రమంలో పెద్దగా స్కూల్ను గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం. తర్వాత ప్రతి ఊరికి గ్రామ పంచాయతీతో పాటు ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, పల్లె ప్రకృతి వనము, అదేవిధంగా డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్, తర్వాత క్రీడా ప్రాంగణము. ఇగో ఈ రకంగా అన్ని ఊరికి అవసరాలు ఏమేమి ఉంటాయో కేసీఆర్ కేవలం చెప్పలే. మనం అడిగితే శ్మశాటిక వాటిక మందులు కాదు, మనం చెప్పితే పల్లె ప్రకృతి వనం కాదు, మనం చెప్పితే క్రీడా ప్రాంగణం కాదు, మనం చెప్పితే డంపింగ్ యార్డ్ కాదు, అన్ని ఆటోమేటిక్ గా అసెంబ్లీ నుంచి డైరెక్ట్ గా ప్రతి నెల 260 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు నేరుగా వచ్చే విధంగా కేసీఆర్ గారు మరి జీవో ఇవ్వడం కాకుండా చట్టం చేయడం జరిగింది. సో సర్పంచ్ అంటే కథానాయకుడు, గొప్పగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కలిపి ఏదైనా తీర్మానం తీసుకుంటే ఆ పని చేయొచ్చు. కలెక్టర్ ఆమోదమో లేకపోతే డిపిఓ ఆమోదమో ఏం అవసరం లేదు, అట్లాంటి చట్టం తీసుకురావడం. అందుకనే సర్పంచ్ ఏమన్నాడంటే కథానాయకుడు అని చెప్పేసి గొప్పగా వారికి విలువించి వారి అధ్యక్షతన కార్యక్రమం జరిగేది ఉంటే గొప్పగా పనులు చేయొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, అరే నీ కేంద్రంలో బీజేపీ పాలన ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉన్నది, మనకు పనులు అయితేయో కాదు అనేది చాలా భయం ఉంటుంది. కానీ అట్లా కాదు. ఇవాళ గ్రామ స్వరాజ్యం అంటే గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ వెళ్తే వీళ్ళు ఏది అనుకుంటే గదే జరుగుతుంది, గదే రాజ్యం. ఈవెన్ ఒక ఎమ్మెల్యే ఊరికి రావాలంటే సర్పంచ్ తెలియకుండా రాలేడు, ఒక మినిస్టర్ రావాలంటే కూడా సర్పంచ్ లేకుండా రాలేడు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి రావాలన్నా, ముఖ్యమంత్రి రావాలన్నా కూడా ఇక్కడ అధ్యక్షత వహించాల్సింది గ్రామ సర్పంచ్ ఉంటాడు. కాబట్టి సో గ్రామాన్ని మనం మొత్తాన్ని కూడా గులాబీమయం చేయాలి, ప్రతి గ్రామంలో గులాబీ జెండా గ్రామ పంచాయతీ మీద ఎగిరేయాలనే లక్ష్యంతో ఈరోజు మీకు అందరు కూడా తెలుసు, సాచురేషన్ మోడ్ లో ఈ ఊరికి అన్ని రకాల పనులు చేసుకున్నాం మనం. సో నేను అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, లెఫ్ట్ ఓవర్ 171 అనేక మంది లీడర్లు తయారైన దాంతో ఆ ఇళ్ళ బిల్లులు ఇప్పించడానికి లీడర్లు చాలా మంది కూడా నాకు బాగా గుర్తు. ఎందుకోసం అంటే వాళ్ళు ఆ రకంగా ఇప్పగూడెం సముద్రాల్లో అందరికీ ఇల్లు పేరుతోటి మరి చాలా మంది లీడర్లు తయారైన వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. సో ఆ రకంగా ఇప్పటివరకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఎవరంటే మీ అందరి ఆశ్రయంతో నేనే. ఎక్కువ ఇల్లు అందరికి ఇల్లు అనే స్కీమ్ వచ్చింది కదా, కాబట్టి అందరు కట్టుకున్న వాళ్ళకల్లా బిల్లు ఇచ్చేకారు. మళ్ళీ అదృష్టం కలిసి వచ్చి ఇక్కడ ఇలా స్థలాలు కూడా ఇచ్చినాం. అదే మళ్ళీ అదృష్టం కలిసి వచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టడానికి అవకాశం వచ్చింది, కానీ కాంట్రాక్టర్ వ్యవసాయంలో కొన్ని కట్టి కొన్ని కట్టకపోవడం అట్లేదు. సో ఎప్పుడు కూడా నా దృష్టిలో సముద్రాల్లో నెంబర్ 1 గానే ఉంచినాను. ఎందుకంటే 2009 ఎలక్షన్లో వచ్చినప్పుడు 2009 ఎలక్షన్లో ఇక్కడికి వచ్చినప్పుడు అంతకుముందు జనగాంలో ఉండేది. నాకు ఒక సముద్రాల నుంచి 485 ఓట్లు ఒక్క ఊరు నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ బెల్ట్ ఏదైతే ఉందో చూసుకొని దాదాపు 1385 ఓట్ల వరకు ఈ బెల్ట్ నుంచి నాకు మెజార్టీ రావడం జరిగింది. వచ్చిన 12,000 మెజార్టీలో 2,000 పైచులు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళి, అంతకుముందు జనగాం పరిధిలో ఉన్న ఊర్ల నుంచి వెళ్ళి 2,000 మెజార్టీ రావడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు ఎప్పుడు కూడా సముద్రాల మెజార్టీ 4 సార్లు గెలిచినా 4 సార్లు మెజార్టీ ఇచ్చిండు. మీ అందరికీ ఏం చేసినా కూడా రుణం
అని చెప్పేసి మొత్తం అందరితో మాట్లాడుకున్నాడు. ఇది మొత్తం మూట కట్టుకున్నాడు. కథ మళ్ళీ తెల్లారి వరకు ఇంతకంటే పెద్ద మూట కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు, ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు వస్తాడు కాబట్టి అని చెప్పేసి 200 కోట్లకు బిడ్డే తండ్రి ఇద్దరు కలిసి అమ్ముడు పోయిలు. నీచంగా ఎంత ఘోరం అంటే అందుకనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినంత దుర్మార్గుడు కాబట్టి కేసీఆర్ ఏమని శపించిందంటే కడియం శ్రీగారికి రాజకీయ సమాధి కట్టాలని చెప్పేసి, ఇక ఎప్పుడు కూడా మళ్ళీ గెలవద్దు, డిపాజిట్ రావద్దు అని చెప్పేసి. ఎందుకంటే అంత నమ్మక ద్రోహం కేసీఆర్ గారిని ఏదేమంటారు, ఆయననే నమ్మించి మోసం చేయడం. నేనేమో 24 గంటలు కష్టపడి మొదటి 10 స్థానాలు గెలిచే దాంట్లో గణపురం ఉండే. సో కేసీఆర్ గారిని బ్లాక్ మెయిల్ చేసి మీరు 2014లో రాజన్నకే ఇచ్చిండ్రు, 18లో రాజయ్యకే ఇచ్చిండ్రు, ఇప్పుడు కూడా ఆయనకే ఇస్తాను నాకు తెలుసు కాబట్టి నా దారి నేను చూసుకుంటా, నేను కాంగ్రెస్ పోతా, నేను నా బిడ్డ కాంగ్రెస్ పోతా అని చెప్పేసి అంతకుముందు మాట్లాడి పెట్టుకున్నాడు. ఆయన ఈడ విన్నాడనుకుంటే కేసీఆర్ విన్నాడు. ఎందుకంటే ఈ టైంలో పోతే ఏమన్నా మళ్ళీ ఈయన వల్ల మనం ఓడిపోతామేమో, మన అధికారం రాకుండా పోతుందేమో అని చెప్పి రాజయ్య నీకు ఇప్పుడు రైతు సమితి చైర్మన్ ఇస్తున్నా, రేపు అధికారంలోకి వస్తుంది, నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, మంత్రి చేస్తారు రాజయ్య, మనం చూడాలి గట్ట దుర్మార్గుడు ఉన్నాడు అడవిడానే మాట్లాడుకున్నా కానీ ఇచ్చేసి ఉంటే ఇక్కడ ఏం చేద్దాం. ఆయన ఇచ్చిండు కాబట్టి మనం ఏం చేసినాం, కేసీఆర్ బాయి బొందం ఉండి మొత్తం రాకపోకలు మారిపోయినంటే దయాకర్రావు గారిని తీసుకొచ్చి ఆగా మేఘాల మీద ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 1,30,30,30,00,000 తీసుకొచ్చి ఆ రోడ్డు అక్కడి నుంచి మన కమ్మర్పేట వరకు అక్కడికి కూడా శ్రీగారం వరకు కూడా ఆ రోడ్డు కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇంటర్నల్ గా సీసీ రోడ్లు డౌన్ ఉంటే దాన్ని సీసీ రోడ్డు పెద్దగా చేసుకోగలిగినాం, స్కూల్ ను బాగా చేసుకోగలిగినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు గొప్పగా మనం ఇక్కడ చేసుకున్నాం. కాబట్టి దయచేసి ఈ రోజు ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ శ్రేణులకు మాత్రమే ఉన్నది. ఏ ఇంటికి పోయి అడిగినా కూడా మన పథకాలే కనబడతాయి, ఊర్లో చూసినా కూడా మన పథకాలే కనిపిస్తాయి, ఊరు బయటకు పోతుంటే కూడా మన పథకాలు కనిపిస్తాయి. మిషన్ కాకతీయ ద్వారా మన సముద్రాల్లో ఉన్న చెరువులను కుంటలను అన్నింటినీ కూడా మరమ్మతులు చేసుకున్నాం. దేవాదుల ద్వారా మనం నీరు నింపుకోగలిగినాం. ఇవాళ దేవాదులకు నెగటివ్ విషయానికి వచ్చాయంటే చాలా చెప్పొచ్చు. కాంగ్రెస్ ఏమంటే ఏమి చేయలేదు. ఇవాళ మనం నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు కడియం శ్రేణిని నమ్మి మనం గెలిపించుకుంటే ఇవాళ వాళ్ళ బిడ్డ వ్యక్తిగత స్వార్థంతో ఇటు కార్యకర్తలందరినీ మోసం చేయడం కాకుండా తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఈ మాట అందరూ మీరు కూడా చెప్పాలి. ఇంటికి పోయిండు కేసీఆర్, ఇంటికాడ మంచిగా అన్నం తిన్నాడు, బీఫామ్ తీసుకున్నాడు, పార్టీ ఫండ్ 25 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. 25 కోట్లు తీసుకొని మళ్ళా కేటీఆర్ దగ్గర పోయిండు. మరి తెల్లారులైతే కాంగ్రెస్ నెట్ల తింటాడు. మనమేమో కళ్యాణ లక్ష్మి ఇచ్చేది, తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇయ్యలే. రైతు బంధు మనం అంటే రైతు భరోసా అన్నాడు, 15,000 అన్నాడు, అది ఇయ్యలే. వానకాలమే కొట్టిండు, ఆసంగే కొట్టిండు. మొన్న మళ్ళీ స్థానిక ఎన్నికలు వచ్చిన మళ్ళీ ఇచ్చే కార్యక్రమం. తర్వాత రైతు బీమా కొట్టిండు, 5 లక్షలు ఇచ్చు లేదు. కౌలు రైతుకి ఇస్తా అన్నాడు, ఇచ్చు లేదు. బోనస్ 500, క్వింటాల్కి 500 ఇస్తా అన్నాడు, అది ఇచ్చు లేదు. సాగునీరు మొత్తం ఎప్పుడో ఏప్రిల్ మేలో నీళ్లు తీసుకొచ్చి రిజర్వాయర్లు ఉండేదంటే ఇప్పటివరకు మనకు చెర్లను నింపుకునే పరిస్థితి ఉండే, సాగునీరు లేదు. రైతులకు సంబంధించిన ఏ ఒక్కటి కూడా రైతుకు ఏమి చేయకపోవడం వల్ల రైతులు దాదాపు మొన్న పేపర్ల ప్రకారం ఇప్పటికే 563 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పేసి 50,000 కోట్లు కేటాయిస్తుందని చెప్పేసి ఇప్పటి వరకు ఓన్లీ 12,000 కోట్లు మాత్రమే ఖాతాలో పడితే దాదాపు 30-35% కంటే ఎక్కువ రుణమాఫీ కాని పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతును ఆ రకంగా ముంచడమే కాకుండా విద్యార్థులకు మరి ఆడపిల్లలకైతే స్కూటీ కొనిస్తా అన్నాడు, స్కూటీ లేదు. నిరుద్యోగ భృతి 4,000 ఇస్తా అన్నాడు, లేదు. వికలాంగులకు 6,000 ఇస్తా అన్నాడు, అది లేదు. కేసీఆర్ గారు ఒక ముసలాయనకి ఇచ్చేది, ముసలాయనకి ఇస్తా, ముసలవ్వకి ఇస్తా, సరి 4,000, 8,000, వాళ్ళ కోడలకు 2,500 ఇస్తాం. మొత్తం కలిస్తే 10,500 నెలకు టెన్షన్ గా సంతకం పెట్టుడు 10,500 తీసుకున్నాడు. తుప్ప ఒక్కటంటే ఒక్కడు కూడా సక్సెస్ కాలేదు, చెయ్యలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎన్నంటే అన్ని చెప్పుకున్నది అనుకునేది, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఓన్లీ మనం అనుకున్న ఏదో ఉచిత బస్సు అని చెప్పుకున్నా కొట్లాటలు తప్ప మన ఊరోలో నాటేసుకుంటాం, కూలి చేసుకుంటే బతుకుంటాం. మనం ఎందుకు పోతాం? ఇప్పుడు నెలలో ఒక్కసారి కూడా బయటకు పోరు, 2-3 నెలలు పోవడం వాళ్ళు ఉంటారు, సంవత్సరం కూడా ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఆ పోయేదానికి ఎన్ని పైసలు? 50 అయితే 100 రూపాయలు అవుతాయి. 100 రూపాయలు ఇచ్చినట్టు అవుతుంది. 100 రూపాయలు లోపల నిలబడ్డా పోయేటప్పుడు మంచిగా ముస్తాబాయి ఆడవాళ్ళు బస్సు ఎక్కితే దిగ వరకు ఉపాధి హామీ కూలీలు లెక్క అయిపోతారు వాళ్ళు, ఆ తొక్కుడుకు. సో కాబట్టి ఇన్ని రకాలుగా మనం చెప్పుకున్న దానికి ఉన్నది. కాబట్టి దయచేసి మీరందరూ మొక్కబోని ధైర్యంతో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసే వరకు, గ్రామ పంచాయతీ మీద జెండా ఎగిరేసే వరకు మనము తప్పకుండా
అకుంఠిత దీక్షతో పనిచేయాలి. కేసీఆర్ గారికి గణపురం జిల్లా జనగాం జిల్లా పరిషత్ జెండా ఎగిరేసి మరి జిల్లా పరిషత్ చైర్మన్ మొన్నటి వరకు సంపత్ రెడ్డి గారు ఉండే మనందరూ కూడా తెలుసు. ఆయన జిల్లా అధ్యక్షుడు ఉండే మరి ఆయన ఆశయంగా మళ్ళా తప్పకుండా మళ్ళీ అదే బాధ్యత కేసీఆర్ గారికి బహుమతిగా మనం ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ తప్పకుండా రేపు ఏది ఏమైనా కూడా వీళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. డైరెక్ట్ గా రాజన్నే కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా సీనియర్స్ ఉన్నారు. మంచి చెడు కష్టం సుఖం పంచుకోవడానికి హెడ్ క్వార్టర్ లో ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ లో కానీ పనులు అయితే కావు, ఎందుకంటే మన అధికారంలో లేవు కాబట్టి. కానీ పనులు కాకపోతే మనం ధర్నా చేయాలి, రాష్ట్ర చేయాలి, నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఈ మధ్యలో మళ్ళీ ప్రోగ్రామ్ ఇస్తాం. యూరియా దొరుకుతలేదండి ఒక బస్తా. మనము బఫర్ జోన్ తీసుకొచ్చి వేరే రాష్ట్రాలలో కూడా వ్యవసాయం జరగక వాళ్ళ కోటను కూడా మనమే తీసుకొని ఇక్కడ ఏప్రిల్ మేలోనే మనం మంచిగా ఉంచుకునేది. ఎప్పుడు కూడా స్టాక్ ఉండేది ఆగ్రో కేంద్రాలలో, రైతు సేవా కేంద్రాలలో ఎప్పటికీ స్టాక్ ఉండేది. ఈ రోజు మరి పేపర్లలో చూస్తున్నాం, ఆడవాళ్ళు సైతం మధ్యరాత్రి 12-1 పోయి పడుకునే పరిస్థితి, సర్ది తెచ్చుకోవడం తినే పరిస్థితి. అక్కడనే చెప్పుల లైన్లు, పాస్బుక్ లైన్లు, ఈ ఎన్ని చెప్పాలి ఆధార్ కార్డులు పెట్టి మరి సెల్లు కూడా పెట్టేసి ఆ ఒక్క బస్త కోసం కష్టపడే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వీటన్నిటి కూడా నిలదీయాలి. రైతులు యానన్న సాదాగ దగ్గర, రచ్చబండ దగ్గర, ఎక్కడ దగ్గర సిమెంట్ టేబుల్ అక్కడ కూర్చున్న దగ్గర మాట్లాడారు. ఈ అక్కడికి ఊరి ఇయరని గవర్నమెంట్ సలహా ఉన్నా అని చెప్పేసి మోటు భాషలో మాట్లాడుతుంటే ప్రజలకు తెలియపోతూనే ఉంటుంది. ఓ నాట్లెట్ దగ్గర, కలుపు తీసి దగ్గర కూడా మాట్లాడాలి. సో తప్పకుండా ప్రజా వ్యతిరేక విధానాలు అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు, మన గులాబీ జెండా ఎగిరేసే వరకు మీరందరూ కూడా కార్యముఖులు కావాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ రావడం ఆలస్యమైంది. వస్తుంటే వెంకటాద్రి